నమస్తే, నా పేరు రవికుమార్ అండి, గుబ్బల. మా ఇంటి దగ్గర మొన్న నేను లేని సమయంలో ఒక నలుగురు వ్యక్తులు వచ్చారండి. రాచూరు రాంబాబు, జాలిం నాగార్జున, వీరమల్లు దేవ, నాగారు పాకేష్ అండి. నలుగురు వ్యక్తులు రాడ్లతో వచ్చి నేను ఇంట్లో లేని సమయంలో మా మిస్సెస్ని, నా కూతుర్ని, మా మదర్ని బెదిరించి నేను కనిపిస్తే చంపేస్తానని చెప్పేసి బెదిరించి చాలా పెద్ద గొడవ చేశారండి ఇంటి దగ్గర. ఈ లోపల మా మిస్సెస్ నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే నేను వెంటనే భయపడకు, నేను అల్లవరం ఎస్ఐ గారికి ఫోన్ చేస్తానని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి. ఆయన మనుషులు పంపుతానని చెప్పి అన్నారు. పంపిన తర్వాత నేను వెంటనే మళ్ళీ మా మిస్సెస్కి ఫోన్ చేసి వెంటనే నువ్వు అర్జెంట్గా వీడియోలు తీయమని చెప్పారండి. అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయారండి. కాంప్లెక్స్ దగ్గర నానా గొడవ అండి. చంపేస్తాను, నేను వచ్చేదాకా వెయిట్ చేద్దాం చెప్పి అక్కడ కూర్చొని మందు తాగడం చాలా గొడవ చేశారండి అక్కడ కూర్చొని. అసలు ఏమీ లేదు సార్, కోడి పందాల్లో ఏదో మాట అనుకున్నామండి. ఆ మన్నాడు అందరూ పెద్దలందరూ కూర్చున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నన్ను తప్పు చెప్పమని చెప్పారు. ఓకే అని చెప్పి నేను క్షమాపణ చెప్పాను ఆయనకండి. అన్నీ జరిగినాయండి, అన్నీ అయిపోయినాయి. ఆ మర్నాడే మళ్ళీ ఎంత పెద్ద గొడవ చేశారంటే వచ్చండి. ఇప్పుడు నాకేంటంటే ఈ రాచూరు రాంబాబు వల్ల, ఈ జాలిం నాగార్జున, వీరమల్లు దేవ, వీళ్ళ ముగ్గురు వల్ల నాకు ప్రాణహాని ఉందండి. నాకు వాళ్ళు ఇప్పుడే కదండి, ఎప్పుడు కూడా అన్ని రకాలుగా భయపడుతూ ఉంటారండి. మొన్న కూడా ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత నువ్వు మమ్మల్ని ఏం చేసేవారు అని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతూ కేకలేస్తున్నారు ఇంటి ముందు. అది కూడా నేను ఎస్ఐ గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఎస్ఐ గారు తీసుకోలేదండి. ఎస్పీ గారి దయచేసి నాకు ప్రాణహాని ఉందని చెప్పుకోవడానికి వచ్చారండి ఇక్కడికి. దయచేసి నాకు ప్రాణహాని ఉందండి, అది మాత్రం నా ప్రాణహాని లేకుండా కొంచెం చూసుకుని వాళ్ళని కొంచెం శిక్షించాలండి దయచేసి మాత్రం. నమస్తే అండి, నా పేరు గుబ్బల చిన్నారి, మాది అల్లవరం మండలం కోడిరూపాడు గ్రామం, గుడ్డివాంచం దగ్గర మా ఇల్లు అండి. మొన్న మధ్యాహ్నం ఎవరో తెలియదు నలుగురు వచ్చి ఏడి నీ మొగుడేడి ఎక్కడున్నాడు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసారండి. చేతిలో రాడ్లు అవి కూడా ఉన్నాయి. లేరండి, ఎవరు లేరని చెప్పేసి అంటే ఇంట్లో దాచావా అది ఇది అనేసి అంటే నేను వెంటనే మా ఆయన గారికి ఫోన్ చేశానండి. ఎవరో వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటే నువ్వు ఫోన్ పెట్టే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను వెంటనే అని చెప్పేసి అంటే మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్తే వీడియో తీయమని చెప్పేసి చెప్తే వీడియో తీసానండి. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మేము వెంటనే ఆ రోజు నైట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఎస్ఐ గారు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి. తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఆ రోజు నైట్ కూడా ఎవరో తాగేసి వచ్చారండి. తాగేసి వచ్చి తలుపులు అయ్యి బాతుంటే మేము వెంటనే పోలీసులు ఫోన్ చేస్తా ఆయన వచ్చి తీసుకెళ్లారండి, కానిస్టేబుల్ వచ్చి. ఇలాగే ఏ రోజు నైట్ కూడా మాకు నిద్ర ఉండలేదండి. చంటి పిల్ల ఉందండి, మా అత్తయ్య గారు ఉన్నారు. మేము ఇంట్లో ఎంత బాధపడుతున్నాం అనేది ఆ దేవుడికే తెలియాలండి. ఇప్పుడు అందుకే ఎస్పీ సార్ దగ్గరికి వచ్చామండి. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదండి. మీ ఆయన చంపేస్తాము అది ఇదంటే మాకు చాలా భయంగా ఉంటుందండి. మేము ఇంట్లో ఒక్కలమే ఆడవాళ్ళు ఉంటున్నాము. నా భర్త ఒకడే బయటికి వెళ్తున్నాడండి. ఎటువంటి ప్రాణహాని ఉంటుందని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంటుందండి. అందుకే సార్ దగ్గరికి వచ్చామండి మాకు న్యాయం చేయమని చెప్పడానికి. ఎందుకు వేధిస్తున్నారంటే మన కోడి పందాల్లో ఏదో ఒక చిన్న గొడవ అయింది, దాని పెద్దలు సెటిల్మెంట్ చేసేసారండి. సెటిల్మెంట్ అయిన మన్నాడు ఈ గొడవ చేశారండి.